ఎల్లమ్మ తల్లి పేజ్ 2 వీడియోనైతే మీ ముందుకు తీసుకొచ్చేసిన. అండ్ ఎల్లమ్మ తల్లి పేజ్ 1ని చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం చూడండి అండ్ మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోండి, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రతి పేజ్ రిలీజ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. సో అందరు చూడండి అండ్ ఈ పేజ్ని కూడా చాలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ 24 అవర్స్లో 8K లైక్స్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తుంటేనే లైక్ కొట్టి వీడియో కూడా చూసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే వీడియో మొత్తం చూసేయండి. అమ్మా ఎల్లమ్మ తల్లి, ఇదంతా కాదమ్మా, నిజంగా నా వెన్నెల మళ్ళీ ఊరికి వస్తుంది అనుకుంటే ఈ మందార పువ్వుని ఇప్పుడు నేను కొట్టిన కొబ్బరికాయలో పడేలా చేయి. అదే నా వెన్నెల మళ్ళీ రాదు అనుకుంటే వచ్చేది లేదు, నువ్వు చూసేది లేదు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం పట్నం పోయింది, ఆమెకి ఇంకా గుర్తుంటావా ఏంది? నువ్వు అనవసరంగా ఆశలు పెట్టుకుంటున్నావురా. అమ్మా ఇది మన ఊరు, మన అడవి, పూర్తి అధికారం మనకే ఉంటది. ఎవడో వచ్చి చెప్తే ఆగేదేలే. నువ్వు ఇలా మొండి పట్టు పడితే కష్టం బిడ్డ. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు ఏమైనా చేయవచ్చు నిన్ను. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను బిడ్డ. వెన్నెల వచ్చింది నా కోసం ఈ వేళ, వెన్నెల తెచ్చింది నా గుండెలు సీకటి పోయేలా, నన్నిలా మార్చింది మునిగానే ప్రేమలో కల్లా, తనిలా అయ్యింది సగభాగం నాలో రానిలా. వేడుకున్నానే ప్రతిరోజు ఎల్లమ్మ తల్లినే, నిన్ను చూసేలాగా నాకు ప్రాణమే లేదే. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వెన్నెలమ్మ, నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువనే నీ కోసం ఉన్నానే. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వెన్నెలమ్మ, నువ్వు వచ్చి ఆగిపోయే నా గుండెకు ఊపిరిపోసావే. అమ్మాయి గారు కారు వచ్చింది, రండి అమ్మాయి గారు.